హాయ్ హలో అందరికీ నమస్కారం. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు ఒక భార్యాభర్తల స్టోరీ గురించి మాట్లాడుకుందామండి. ఒక భార్యాభర్తలు పెళ్ళైన కాడ్నుంచి తిట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళ జీవితం మొత్తం తిట్టుకుంటూనే కొట్టుకుంటూనే, ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఎంత ద్వేషం అంటే ఒకరిని ఒకరు చంపేసుకుంటే బాగుండు, భర్త భార్యని చంపేస్తే బాగుండు అన్న ద్వేషంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళి, భార్య స్వామి, నా భర్త నన్ను చాలా హింసిస్తున్నాడు, నా భర్తని ఎలాగైనా చంపేయాలి, ఆయన నుంచి నేను వేరుగా అయిపోవాలి, ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే ఆ స్వామీజీ ఒక బాటిల్లో ఒక మందు ఇస్తాడు. ఆ మందు ఇచ్చి, ఈ మందుని నీ భర్తకి రోజు 2 చుక్కలు ప్రేమగా వడ్డించి తాగించు, ఆ ప్రేమతో ఆయన ఇదైపోతాడు అని చెప్తాడు. అదేవిధంగా భర్త కూడా వెళ్ళి అడిగితే, స్వామీజీ, నా భార్యతో వేగలేకపోతున్నాను, ఆ భార్యను ఎలా అయినా నేను దూరం చేసుకోవాలి అని చెప్తే, స్వామీజీ, ఎందుకయ్యా అంత కష్టపడతావు, నీ భార్య కొన్ని రోజుల్లో చనిపోబోతుంది, ఇంకెందుకు బాధపడతావు, ఉన్న 2 రోజులైనా ఆమెని మామూలుగా ఉండనివ్వయ్యా అని చెప్తాడు ఆ స్వామీజీ. ఇద్దరు ఇంటికి వెళ్ళి భార్య రోజు ఆయనకి తినే అన్నంలో ఆ స్వామీజీ ఇచ్చిన మందుని కలిపి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆ మందుని ఇస్తూ ఉంటుంది. భర్త కూడా, అయ్యో త్వరలో చనిపోబోతుంది కదా, బాగా చూసుకుందామని చాలా ప్రేమగా ఉంటారు. ఇద్దరు అంత ప్రేమతో ఉంటే వాళ్ళలో ఉన్న పగ, ద్వేషం, గొడవలు అన్నీ పోయి వాళ్ళు చాలా ప్రశాంతంగా హాయిగా జీవనం సాగిస్తూ ప్రేమగా అన్యోన్య దాంపత్యం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండగా ఒకరోజు తన భర్త స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నా భార్య చనిపోకూడదు స్వామీజీ, నా భార్య చాలా మంచిది, నేను నా భార్య సంతోషంగా ఉన్నాం, చనిపోకూడదు, ఏమైనా చెయ్యండి అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ, నాయనా, నీ భార్య ఏమీ అవ్వదు, నేను నీకు అబద్ధం చెప్పాను, నీ భార్య ఏమీ చనిపోదు, ప్రేమగా ఉండండి అని చెప్తాడు. అదేవిధంగా భార్య కూడా వెళ్ళి, నా భర్త విడిపోకూడదు, ఏమన్నా చేయండి, అనవసరంగా నేను మీరు ఇచ్చిన మందునిచ్చాను అని చెప్తే ఆయన చిన్న చిరునవ్వు నవ్వి, లేదమ్మా, నీ భార్య మారినది నువ్వు చూపించిన ప్రేమ వల్లే కానీ నేను ఇచ్చిన మందు వల్ల కాదు, నేను ఇచ్చింది కేవలం నూనె మాత్రమే అని చెప్పి ఇద్దరిని పంపిస్తారు. అప్పటి నుంచి ఇద్దరు హాయిగా సంతోషంగా ఉంటారు. నచ్చిందా ఫ్రెండ్స్?